మరి సమయంలో మరి జగ్గంపేట పరిసర ప్రాంతంలో విరామం లేకుండా ఉజ్జీవకరంగా వాడబడుతున్నటువంటి దైవజనులు జాన్ ప్రసన్న గారు వచ్చి మరి గ్రీటింగ్ తెలియజేస్తారు. దేవుని నామాన్ని మహిమపరుస్తారు. థ్యాంక్ యూ అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉంటే సంతోషంగా ఉన్నారు. అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానం ఇక్కడ ఉండులాగన ఈ కార్యక్రమము ద్వారా దేవుడు మహిమపరచబడాలి, ఆయన నామము హెచ్చించబడాలి, ఆయన నామము ఘనపరచబడాలి. ప్రభువా, మా సన్నిధానమును ఇక్కడ ఉంచండి, మా హృదయంలోనికి రండి. ప్రభువా అయా, నీ వాక్యము మా జీవితాలను మార్చును కనుక కృప చూపించండి అయ్యా. ప్రభుని అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా. అందరూ స్వరాలు తెస్సయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి అందరూ యేసయ్యా 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 యేసయ్యా. కృప కలిగిన దేవా, నీ సన్నిధానం వెనుక ఉంచండి, మహిమతో నింపమని ఈ కార్యక్రమమును జయప్రదంగా జరిగించండి. ఎవరి నిమిత్తమైతే ఇక్కడ కూడుకున్నామో ఆ బిడ్డను మీరు ప్రతిష్ఠించండి, ఆశీర్వదించమని నీ మాటల ద్వారా మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. సర్వశక్తిమంతుడనే యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులు ప్రభుదాస్ గారికి, అలాగే పాస్టమ్ గారు ప్రేమవతి గారికి, అలాగే ఫిలిప్ గారికి, అలాగే యేసురత్న గారికి, అలాగే నాన్నగారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న అందరికీ ఆశీర్వాదాలు కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఇది ప్రోగ్రాం చిన్నదైనప్పటికీ కూడా ఇది దేవుని నామమునకు మహిమార్థంగా ఉండాలి. ఖచ్చితంగా వాక్యం అనేది ఉండాలి, ప్రాధాన్యం కనుక వాక్యం విత్తబడాలి. వాక్యం లేని ఏ కార్యక్రమం అయినా సరే అది వ్యర్థం కనుక మనం ప్రభువుని మహింపరచాలి. లేదంటే ఎలాగవుద్దంటే ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయం 4 నుంచి మనం చదువుకుంటే 7 రోజులు గొప్ప విందు చేశారట. ఎవరు? అహస్వరేష్ రాజు గారు. కానీ ఆ విందు చాలా విచ్ఛిన్నంగా అయిపోయినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే ఆ విందులో దేవుడు లేడు, అది మహిమగా లేదు. ఆ విందు వారి యొక్క మహత్యమును వారి మహిమను కనుపరుచుకునేదిగా ఉంది తప్ప దేవుడు కనపరిచేదిగా లేదు కనుక ఆ విందంతా కూడా విచ్ఛిన్నమైపోయినట్లుగా మనం చూస్తాం. సో అలా ఉండకూడదంటే దేవుడు ప్రాధాన్యంగా ఉండాలి. హల్లెలూయా. సో ఈ కార్యక్రమంలో దేవుడు ఉన్నాడు. ఈ కార్యక్రమం దేవుని నామ మహిమార్థంగా జరుగుతున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అయితే గమనించండి, మనము ఉయ్యాల అనే మాట బైబిల్లో చూడడం ఎక్కడ కూడా. ఉయ్యాల, ద వర్డ్ క్రాడిల్ అనే మాట నేను చాలా సెర్చ్ చేశాను కానీ లేదు. అయితే ఒకటి ఉంది, ఉయ్యాల్లో ఒక చంటి బిడ్డ ఏ విధంగా అయితే గొప్ప అనుభూతిని
గొప్ప ఆదరణ, కంఫర్ట్ పొందుకుంటుందో అలా దేవుని రెక్కల కింద ఆదరణ మాత్రం మనకుంది. హల్లెలూయా. సో దేవుడు ఆదరించగలడు. మహోన్నతుని చాటు నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తాడు. గనుక ఆయన రెక్కల క్రిందే మనకు ఆశ్రయం. మనం అందరూ కూడా దేవునికి పిల్లలమే. ఏ వయసు అయినా మనల్ని అందరిని ఆయన పిల్లలుగానే చూస్తాడు. మనం ఇంకా ఉయ్యాల్లో ఉన్నట్టుగానే ఆయన చూస్తాడు. మన పెద్దోరుగా ఆయన, మనకైతే వయసులు ఉంటాయి, మనం పెద్ద అయినా ఈయన చిన్న అయినా ఈడు చిన్నోడు ఈడు పిల్లోడు అంటాం, కానీ దేవుడికి మన అందరం పిల్లలమే. మన అందరూ కూడా వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. సో కాబట్టి మన అందరం కూడా దేవుని ఒడిలో ఉన్నాం కదా. అమ్మ ఒడిలో ఉంటే బిడ్డ ఉయ్యాల్లో ఉన్న కంటే గొప్పగా ఫీల్ అవుతుంది కదా. అమ్మ ఒడిలో ఫీడింగ్ ఉంది, అమ్మ ఒడిలో కంఫర్ట్ ఉంటుంది, అమ్మ ఒడిలో ప్రొటెక్షన్ ఉంది. సో కాబట్టి దేవుని ఒడిలో కూడా అలా ఉంటుంది. అయితే గమనించండి, ఆ మాట ఉయ్యాలనేటువంటి మాట బైబిల్లో లేదు, కానీ కంఫర్ట్ అనేది దేవుడు ఇస్తాడు. అయితే ఈ కార్యక్రమాన్ని ఉయ్యాల్లో అనే దానికంటే ప్రతిష్ఠిత కార్యక్రమము అనాలి. ఇదే కార్యక్రమము ప్రతిష్ఠిత కార్యక్రమం. చైల్డ్ డెడికేషన్ అంటారు ఇంగ్లీష్లో, చైల్డ్ డెడికేషన్. ఇవి మాత్రం బైబిల్లో ఉన్నాయి. మనము చాలా సందర్భాల్లో చూడకని ప్రాముఖ్యంగా మెన్షన్ చేయబడినవి 3 సందర్భాల్లో మనం చూస్తాం. మనం ఆదికాండము 21వ అధ్యాయం 1-8 వచనాలు చూస్తే, అబ్రహాము గారికి లేక పుట్టినప్పుడు ఆ బిడ్డ నిమిత్తము సున్నతి 8వ రోజున ఇచ్చిన తర్వాత, పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేయించాడట. చాలా గొప్ప విందు చేయించాడు. రెండవగా మనం చూస్తే హన్నా కూడా బిడ్డ పుట్టిన తర్వాత తాను మొక్కుకున్నటువంటి మొక్కుబడిని బట్టి దేవుని మందిరానికి వెళ్ళి ఆ బిడ్డను దేవునికి డెడికేట్ చేసింది, ప్రతిష్ఠించింది. ఆ సందర్భాలు కూడా మన బైబిల్లో చూస్తాం. అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఇలా జరగడం. అలాగనే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా 8వ రోజున సున్నతి చేయబడి యేసు అని పేరు పెట్టారు. దేవునికి ప్రతిష్ఠించబడినట్లుగా లూకాసు వార్త 2వ అధ్యాయం 21-24 వచనాల్లో మనం చూస్తాం. సో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. అయితే గమనించండి, ఆది కాండము 21వ అధ్యాయం 1-8 వచనాల్లో విందు ఎందుకు చేశాడు అనే అంశాలు చాలా చక్కగా అక్కడ రాయబడ్డాయండి. మీరు 1-8 వచనాలు చదవడానికి సమయం లేదు, కానీ అక్కడ వృద్ధాప్యమందు దేవుడు, అనగా 100 సంవత్సరాల వయసు అట అబ్రహాము గారికి. సారా గారికేమో అప్పటికి 90 సంవత్సరాల వయసు. ఆ వయసులో దేవుడు అద్భుతం చేశాడు. అయితే విందు చేశాడు. విందు చేసినటువంటి ప్రధాన కారణం మొదటిది, మనము ఆ లేఖనాల్లో 1-8 వరకు చూస్తే మొదటి కారణం ఏంటంటే, దేవుడు ఆయన యొక్క ఔన్నత్యమును, ఆయనకున్నటువంటి గొప్పతనమును హెచ్చిస్తున్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. దేవుడు చేసిన మేలును, ఆయన చేసిన ఉపకారములను అబ్రహాము గారు గుర్తించుకున్నారు. అందుకనే దేవుడు గురించి ఏం చెప్పాడంటే, ఆ లేఖనాల ప్రకారంగా దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చువాడని ఈ విందు చేశాడు. విందు ఎందుకు చేశాడట? దేవుడు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు, ప్రమాణం చేశాడు గనక ఆయన మహిమపరచడానికి విందు చేశాడు. ఇది మొదటి కారణం. రెండవ కారణం, ఎందుకు అబ్రహాము విందు చేశాడంటే, దేవుడు జవాబు ఇచ్చాడు గనక. దేవుడు జవాబు అనగా ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన లేకుండా ఏ కార్యం జరగదు. విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు చూడడం అసాధ్యం. ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అని ఆ యొక్క గుర్తు చేసుకోవడానికి, మేము ప్రార్థన చేసాం, దేవుడు ప్రతిఫలం ఇచ్చాడని ఆ సాక్ష్యముని చెప్పడానికి ఆ విందు ఏర్పాటు చేసాడట. ఇక మనం 3వ మాటగా మనము ఆలోచన చేస్తే, ఎందుకు దేవుడు ఎందుకు అబ్రహాము విందు చేశాడు అని అంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పడానికి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పడానికి అబ్రహాము గారు విందు చేశారు. అంటే నిజమే కదా, 100 ఏళ్ళ వయసు, 90 సంవత్సరాల వయసులో ఒక అబ్బాయి పుట్టాడంటే మామూలు విషయం కాదు. అంటే అక్కడ వచ్చిన వారు అందరికీ ప్రకటించాడు ఏమనంటే, ఇదిగో దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని మహింపరిచాడు. 4వదిగా ఏంటనంటే, దేవుడు మాకు నవ్వు కలుగజేశాడు అని చెప్పడానికి విందు చేశాడట. దేవుడు మాకు నవ్వు. మొట్టమొదటిగా మీకు చెప్పాను వాగ్దానము, రెండవది మనం చూసాం జవాబు, మూడవది దేవుడు చేసినటువంటి కార్యం అసాధ్యమైనది లేదని, 4వదిగా నవ్వు కలుగు చేశాడు. నవ్వు అనగా సంతోషం మాట. ఈరోజు మరి పండు ప్రేమ్ కుమార్కి తమ్ముడు, అలాగే మరదలు దివ్యకి దేవుడు ఏం కలుగు చేశాడు? సంతోషం కలిగి చేశాడు, నవ్వు ఇచ్చాడు మాట వారి జీవితాల్లో. నిజం చెప్పాలంటే ఇది చాలా ప్రభువులో ఆనందించవలసినటువంటి విషయం. గొప్ప కార్యం చేశాడు. నాకు తెలుసు వారు
వారి ప్రయత్నాలు తెలుసు, వారు పడినటువంటి వేదన, ప్రార్థన అన్నీ తెలుసు. ఈ కుటుంబం అంతా కలిసి చేసిన ప్రార్థన నాకు తెలుసు. కారణం ఏంటంటే దేవుడు కార్యం చేయాలని. నిజంగా దేవుడు కార్యమే ఇది మనుషుల చేత చేయబడినటువంటి కార్యం కాదు. దేవుడు అబ్రహాము శారా గారి జీవితంలో ఎలా చేశాడో అలా చేశాడు. మా జీవితంలో కూడా మేము చెప్పగలం. మరి పాస్టమ్మ గారికి 1 ఇయర్ వరకు పిల్లలు లేరు. చాలామంది అడిగేవారు ఇంకా పిల్లలు లేరంటే 1 ఇయర్కే చాలామంది. మా డాక్టర్ గారు కూడా అన్నారు పిల్లలు పుట్టరు ఎందుకంటే గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. చెబితే హాస్పిటల్కి వెళ్ళాం. ఆ నీటి బుడగలు పోవడానికి నాకు తెలిసి 2 రోజులు 3 రోజులు వాడారు. కానీ దైవజనుడి ద్వారా మాట్లాడారు. పాస్టర్ సుజిత్ గారు వచ్చి ఆయన ద్వారా మాట్లాడితే ఆయన అన్నారు, మీరు మందుల మీద డిపెండ్ అవుతున్నారు, దేవుడి మీద ఆధారపడతలేదని. మందులు తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేసాం ఇద్దరం ఒకేసారి. ఆవిడ అనుకున్నది దేవుడు నాతో మాట్లాడి పరిగెత్తుకుంటూ వచ్చి నేను అదే మాట చెప్తున్నాను, ఆవిడ కూడా లోపలికి వచ్చి అదే మాట చెప్తుంది. నేను అన్నాను మందులు వాడద్దని నేను అంటుంటే ఆవిడ మందులు వాడనండి అని చెప్తుంది. అంతే దేవుడు 6 నెలలోనే దైవజనులు ఎప్పుడైతే చెప్పారో 6 నెలలోనే ఆమె గర్భవతి అయింది. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చేయాలి. యాజ్ దేవుడు కార్యం చేస్తాడు, మన దేవుడు కార్యం. అందుకనే దేవుడు మహింపరచడానికే ఈ కార్యక్రమం, ఈ విందు ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. సో కాబట్టి అబ్రహాము గారు లాగే మనము మన కుటుంబము ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇంకా మన జీవితంలో చూస్తాం. అటువంటి కృప ధన్యత ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమె ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు. చప్పట్లు కొడదాం, దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. మరి చక్కటి మాటలు అందించినటువంటి దైవజనులు జాన్ ప్రసన్న గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి సమయంలో